హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్యస్ కుకింగ్. ఈరోజు వెజిటేబుల్ చీజ్ బాల్స్ చూపెట్టబోతున్నానండి. చాలా మంచి స్నాక్ రెసిపీ. ఈ స్నాక్ అందరికీ నచ్చుతుందండి. బయట క్రిస్పీగా, లోపల చీజీగా, సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా రెసిపీ కోసం ఉడకబెట్టిన బంగాళాదుంప, ఉడకబెట్టిన పచ్చి బఠానీలను, క్యారెట్ తురుము, చిన్నగా కట్ చేసుకున్న చీజ్ను, బ్రెడ్ క్రమ్స్ను తీసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఉడకబెట్టిన బంగాళాదుంపను స్మాష్ చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టిన పచ్చి బఠానీలను కూడా వేసుకొని స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకోవాలి. నేను అక్కడక్కడ బఠానీలను ఉంచానండి, ఎందుకంటే పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తరిగిపెట్టిన క్యారెట్ తురుము కూడా వేసుకొని వెజిటేబుల్స్ మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకొని పిండిని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపు పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా చేతి మీదకి తీసుకొని వత్తుకొని మధ్యలో మనం కట్ చేసి పెట్టుకున్న చీజ్ ముక్కను పెట్టి గుండ్రగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాల్ను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్లో ముంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగతా బాల్స్ అన్నిటిని కూడా చేసుకోవాలి. ఇప్పుడు బాల్స్ వేయించుకోవడం కోసం ఒక బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాచుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ను ఒక్కొక్కటిగా వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, ఎందుకంటే మన పిండి అనేది లోపలి వరకు చక్కగా ఉడికిపోతుంది. బాల్స్ అనేవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత బాల్స్ మంచి కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి తీసుకుందాము. చాలా చక్కగా ఉడికిపోయాయండి బాల్స్. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన వెజిటేబుల్ చీజ్ బాల్స్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి వెజిటేబుల్ చీజ్ బాల్స్ రెడీ చేయండి, పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఒక బౌల్ని చించి చూపిస్తానండి, ఎంత బాగుంటుందో మీరు చూడండి. చూసారా, బయట క్రిస్పీగా, లోపల చీజీగా, సాఫ్ట్గా చాలా బాగా ఉడికిపోయిందండి. మీకు కూడా ఈ వెజిటబుల్ చీజ్ బాల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.